హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ ఆమ్లెట్. ఈ ఎగ్ ఆమ్లెట్ని 2 మినిట్స్లో ఇలా రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్లోకి చాలా బాగుంటుంది. అలానే ఇంకా రైస్లోకి ఇంకా సాంబార్ వేసుకుని ఇది నంచుకుని తిన్నా కూడా బాగుంటుంది. సాంబార్ కానీ రసం కానీ పెట్టుకుని ఇది అంచుకు పెట్టుకుని తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఉట్టిన రైస్లో కలుపుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఆమ్లెట్కి ఏమేమి కావాలనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి. చాలా ఈజీగా 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా వేడివేడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి కూడా తక్కువ ఇంగ్రీడియంట్సే. నేనైతే ఇక్కడ ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తున్నా చూడండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే 4 ఆనియన్స్ పెద్ద సైజు తీసుకున్నాను. ఇంకా కారానికి సరిపడా అంటే మీరు తినే కారాన్ని బట్టి తీసుకోవాలి. నేనైతే పెద్ద సైజు 2 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చిని కారం కూడా వేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ని సన్నన తరుగు కింద తరుగుకోవాలి. చాలా అంటే చాలా సన్నగా తరగాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇలా తరుక్కుని దీనిలోకి పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరుక్కున్నాం కదా. అలాగే దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపు, అంటే ఒక పావు స్పూను పసుపు, అలాగే ఒక అర స్పూను కారము, ఇంకా ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుని ఈ ఉల్లిపాయల్ని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితోటి మెదుపుకోవాలి. మనం స్పూన్ తోటి మెదిపామనుకోండి టేస్ట్ ఉండదు. ఇలాగా చేతితో మెదుపుకుంటేనే దీనికి ఈ ఆనియన్స్ అనేది మనము మెదపడం వల్ల చితికి దాంట్లోని రసం అంతా ఇలా బయటకు వస్తుంది. అప్పుడు దీనికి టేస్ట్ అనేది చాలా బాగా ఇంకా ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా బాగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం మంది స్పూన్తో కలిపి వేసుకుంటారు. స్పూన్తో కలిపితే ఆనియన్స్ నలగవు కదా. ఇంకా అలానే ఆనియన్స్ ముక్కలు అలానే ఉంటాయి ముక్కలు కింద. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎవరైనా సరే. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మెదుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటారో అన్ని ఎగ్స్ వేసుకోవాలి. చూడండి నేనైతే 4 ఆనియన్స్కి 4 ఎగ్స్ అయితే ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకుని ఇప్పుడు మనము స్పూన్తో కానీ ఇస్కర్తో కానీ కలుపుకోవాలి. నేనైతే ఇస్కర్తో ఇలా కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ చేతితో మెదిపేసుకుని చేయి కడుక్కున్న తర్వాత ఎగ్స్ని పగలగొట్టి ఇలా వేసుకుని ఇప్పుడు దీంతో అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ లోపల మనము స్టవ్ పైన దోశల పెనం అనేది పెట్టుకోవాలి. ఇలా పెనం ఈటెక్కిన తర్వాత మనం ముందుగా కాస్త ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ తడిగా ఉంది కండి. ఇది తడి ఆరిపోయిన తర్వాత మనకి కాస్త ఆయిల్ వేసుకుని ఇంకా పెనం అనేది వీటెక్కిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని ఇలా వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశలాగా వేసుకోవాలన్నమాట. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా మాకు తెలియదు ఎలా వేసుకోవాలి అని మీరంటే నేనేం చెప్పలేనండి. ఇక్కడ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వేసుకుని ఇలా మనం ఇస్కరతోటి ఇలా పలసగా అనుకుంటే ఇంకా ఇలా మనం దోశలాగా వస్తుందన్నమాట. అదే మీరు మందంగా వేసుకున్నారనుకోండి ఆనియన్స్ లోపల ఏగదు కదా. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఇలా వేసుకున్నప్పుడు మందంగా కూడా వేసుకున్నా కూడా ఆల్రెడీ మనము ఆనియన్స్ని చేతితో మెదుపుకున్నాము కాబట్టి ఇలా మందంగా వేసినా కూడా అంటే దళసరిగా వేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. అదే మనం స్పూన్తో కలిపితే ఇంకా ఆనియన్స్ ముక్కలు ఉంటాయి కాబట్టి ఇక ఇలా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మనం దళసరిగా వేసామనుకోండి లోపల ఆనియన్స్ అనేది ఉడకదనమాట. ఇప్పుడు మనము చూడండి ఇలా ఇక్కడ పలసగా మరీ పలసగా అంటే మరీ కాకుండా మీడియంలో అయితే నేను ఇలా వేసుకున్నాను. చూడండి ఆయిల్ కూడా తక్కువే పట్టింది కదా. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము చూడండి ఒక్కసారి ఇలా లేపి చూద్దాము. ఎందుకంటే ఇది తొందరగానే ఎగిపోతుంది. మాడిపోకుండా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మెల్లిగా రెండో సైడు తిప్పేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా మెల్లిగా ఇలా తిరిగేసేసుకోవాలి. మనం దోశని ఏ విధంగా తిరిగేసుకుంటామో చూడండి. కలర్ చాలా బాగుంది కదా పర్ఫెక్ట్గా. అలా కాకుండా మనము
మాడిపోయిన తర్వాత తిరగేసుకున్నాం అనుకోండి, ఆమ్లెట్ టేస్ట్ అనేది సరిగ్గా రాదు. ఇలాగా మనం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం తిప్పుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. రెండో సైడ్ కూడా తిప్పుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి, ఇక్కడ చూపిస్తున్న ఆయిలే ఉంది కదా. ఇలా ఎన్ని ఆమ్లెట్లు అయినా సరే ఇలా వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత చారుతో కానీ పప్పు చారుతో కానీ రసంతో కానీ ఇంకా ఇది నంచుకుని తినొచ్చు, లేదంటే ఉట్టిని కూడా రైస్లో కలుపుకొని తినొచ్చు. చూడండి, ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని ఇంకొకటి మళ్ళీ వేసుకుంటాను. ఇలా మీకు ఎన్ని వేసుకోవాలంటే అన్నీ ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నాకైతే 2 వాటిల కింద వేసేసుకున్నాను. మళ్ళీ కాస్త ఆయిల్ వేస్తున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఒక అర స్పూన్ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ ఏమీ వేస్తలేదు. చూడండి, ఇలా మనకి ఎంత ఆమ్లెట్ కావాలో దానికి సరిపడా ఈ ఆమ్లెట్ ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి. ఇంకా అలానే ఇదే ట్రిప్ తోటి మనము ఆనియన్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ లేకుండా వేసుకుని ఉట్టిగా కూడా తినచ్చు. ఇంకా ఇలానే సేమ్ రసంతో కానీ పప్పుచారుతో కూడా అది కూడా నంచుకుని తినచ్చు అన్నమాట. పిల్లలకి చాలా ఇలా వేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దవాళ్ళకి కూడా. ఇంకా బాక్సుల్లోకి, పిల్లల స్కూల్ బాక్సుల్లోకి, మళ్ళీ పెద్దవాళ్ళకైతే ఆఫీసులకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేసి టేస్ట్ అనేది ఏమేమి మారిపోదండి, బాగుంటుంది. మధ్యాహ్నం వరకు కూడా వేడి లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి టేస్ట్ చూసారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే వేసుకోవాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్ తోటి వేసిన ఈ ఆమ్లెట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూసిన వాళ్ళు ఒకసారి చూసారంటే మర్చిపోరు. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ వేద్దామని చెప్పి కొద్దిగా వేసినాను తిరిగేసిన తర్వాత. ఫస్ట్ అయితే ఇంకా వేయలేదండి ఆయిల్, ఇంకా కాస్త నాకు వేసుకుందామని చెప్పేసి నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే ఆయిల్ ఇష్టపడారు కదా, వాళ్ళకి ఇంకా అర స్పూన్ ఆయిల్ తోటే సరిపెట్టేసినాను. 2 సైడ్లకు వచ్చింది. ఇంకా నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుందామని చెప్పి ఇలా అయితే వేసుకున్నాండి. ఇలా 2 ఆమ్లెట్లు అయితే వేసేసుకున్నాను. ఇంత పెద్దగా చూసారా, ప్లేట్ నిండిపోయినాయి. ఇంకా 4 ఎగ్స్కి 4 ఆనియన్స్కి ఇలా అయితే 2 పెద్ద సైజు ఆమ్లెట్లు అయితే వచ్చినాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.